వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈరోజు సెల్ఫ్ డెవలప్మెంట్ రికార్డులో భాగంగా లైఫ్ స్కిల్స్ అనేటువంటి ఒక ఏరియాకు సంబంధించి ఒక పార్ట్కి సంబంధించి ప్రొసీజర్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ రైటింగ్ ద రికార్డ్ ఆఫ్ లైఫ్ స్కిల్స్? దీంట్లో ఫస్ట్ వన్ జీవన నైపుణ్యాల ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. ఏం రాస్తాం ఇక్కడ? ఇంట్రడక్షన్ అంటే ఈ మన లైఫ్ స్కిల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ లైఫ్ స్కిల్స్ అనేటువంటి పదం ఎట్లా వచ్చింది, హౌ లైఫ్ స్కిల్స్ ఆర్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్, హౌ దిస్ వర్డ్ కేమ్ ఇన్ టు ప్రాక్టీస్, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ అండర్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ స్కిల్స్, అండ్ సమ్ ఆఫ్ ద ఫేమస్ organizations were given definition to life skills. So what are those meanings and definitions? Everything you are going to write here. Next ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈ లైఫ్ స్కిల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. లైఫ్ స్కిల్స్ ఆర్ ఎబిలిటీస్ ఫర్ అడాప్టివ్ అండ్ పాజిటివ్ బిహేవియర్ దట్ ఎనేబుల్ ఇండివిజువల్స్ టు డీల్ ఎఫెక్టివ్లీ విత్ ద డిమాండ్స్ దట్ ఛాలెంజెస్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. అంటే ప్రపంచంలో నివసిస్తున్నటువంటి మానవులందరికీ కూడా ఈ లైఫ్ స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయి. మానవులకు ఎదురయ్యేటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈ లైఫ్ స్కిల్స్ ద్వారా పరిష్కారం తీసుకురావచ్చు. లైఫ్ స్కిల్స్ అనేవి డైలీ సమాజంలో ఎట్లా అడాప్ట్ కావాలి అనేది చెప్తుంది అనేటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద లైఫ్ స్కిల్స్ అంటే లైఫ్ స్కిల్స్ యొక్క రకాలేంటి? ఆలోచన నైపుణ్యాలు, థింకింగ్ స్కిల్స్, అదేవిధంగా సామాజిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్, మూడవది సంప్రదింపు నైపుణ్యాలు, వీటిని ఏమని అంటున్నాం? కోపింగ్ స్కిల్స్ అంటున్నాం. దీంట్లో ఫస్ట్ వన్ ఆలోచన నైపుణ్యాలు, థింకింగ్ స్కిల్స్. అంటే హౌ యు ఆర్ థింకింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే సెల్ఫ్ అండర్స్టాండింగ్, అలాగే డెసిషన్ మేకింగ్ అనేది, క్రియేటివ్గా థింకింగ్ చేయడం, క్రిటికల్గా థింకింగ్ చేయడం, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఇలా ప్రతి దాంట్లో కూడా దేని యొక్క పాత్ర ఉంటుంది? థింకింగ్ స్కిల్ యొక్క రోల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ సోషల్ స్కిల్. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే వ్యక్తికి సమాజానికి నష్టం వాటిల్లకుండా తగిన మెలకువలతో తన జీవనాన్ని కొనసాగించడాన్ని ఇక్కడ ఏమంటున్నాం? సోషల్ స్కిల్ అంటున్నాం. యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ, and when you are living in the society you are not doing anything against society, you are going to do something or everything in favor of the society, so that is called as way of living. మరి ఇక్కడ సమాజంలో నివసిస్తున్నప్పుడు ఏముండాలి? ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజానికి మధ్య, దాన్ని మనం ఏమంటున్నాం? కమ్యూనికేటింగ్ ఎఫెక్టివ్లీ అంటున్నాం. అదేవిధంగా ఎంపతి, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సింపతి అండ్ ఎంపతి. ఎంపతి అంటే అండి నువ్వు నీ స్థానంలో ఉండకుండా ఎవరి గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి స్థానంలోకి వెళ్ళి ఆ వ్యక్తిలాగా నువ్వు ఆలోచిస్తుందని ఏమంటాం? ఇక్కడ ఎంపతి అంటాం. ఇవన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయి? సోషల్ స్కిల్స్ కొందుకు వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ కోపింగ్ స్కిల్స్, సంప్రదింపు నైపుణ్యాలు. అంటే హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ మదర్ అండ్ ఫాదర్, హౌ యు ఆర్ డూయింగ్ ఇంటరాక్షన్ విత్ ఆఫీసర్స్, ఇవన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయి? సంప్రదింపు నైపుణ్యాలు వస్తాయి. అంటే వెన్ యూ డూ ఇంటరాక్షన్ విత్ అదర్స్, హౌ యు ఆర్ గోయింగ్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఎందుకంటే సామాజిక నైపుణ్యం అంటే జీవన నైపుణ్యాన్ని పెంచడంలో ఈ సంప్రదింపు నైపుణ్యాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఏదైనా ఇష్యూ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నది అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని నువ్వు కలిసినప్పుడు నీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని ఆ వ్యక్తితోటి మాట్లాడాల్సి ఉంటుంది. దాన్ని ఇక్కడ ఏమంటున్నాం? సంప్రదింపు నైపుణ్యాలు. అంటే నీకు అవసరం ఉన్నది అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గర కొంత తగ్గైనా కూడా అతనితోటి మాట్లాడతావు. దాన్ని ఏమంటున్నాం? ఇక్కడ సంప్రదింపు నైపుణ్యాలు అంటాం. మరి ఇక్కడ జీవన నైపుణ్యాలు అంటే ఏంటి? వాట్ ఆర్ ది లైఫ్ స్కిల్స్? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ద లైఫ్ స్కిల్? అంటే ఇవ్వబడిన టాస్క్ను పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని జీవన నైపుణ్యం. అంటే ఒక టీచర్ కానీ, లేకపోతే ఒక మదర్ కానీ, ఒక ఫాదర్ కానీ
చిన్న పిల్లలకి ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు, నీకు ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ని పూర్తి చేసేటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉండి ఆ టాస్క్ని పూర్తి చేస్తే నీ దగ్గర నైపుణ్యం ఉన్నట్టే. రైట్. ఇక్కడ మనం నెక్స్ట్ ఏంటి, నైపుణ్యాల యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ స్కిల్. అక్షరాస్యత నైపుణ్యాలు, లిటరసీ స్కిల్, భాషా నైపుణ్యాలు, లాంగ్వేజ్ స్కిల్స్, ఫంక్షనల్ నైపుణ్యాలు, ఫంక్షనల్ స్కిల్స్, వొకేషనల్ స్కిల్స్, వృత్తి నైపుణ్యాలు, క్రీడా నైపుణ్యాలు అంటే ఏంటి, స్పోర్ట్స్ స్కిల్స్, అదేవిధంగా సాంస్కృతిక నైపుణ్యాలు, కల్చరల్ స్కిల్స్. అదేవిధంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే CCERT, సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్. అంటే 1981లో న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడి ముందు తరాలకి అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. ప్రతి సంవత్సరం ఈ సంస్థలో 600 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ 66 కళల్లో అందిస్తున్నారు. ట్రైనింగ్ ఫర్ 600 స్టూడెంట్స్ బై కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది 66 ఆర్ట్స్. సో దీనికి సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వినోదాత్మక నైపుణ్యాలు, రీక్రియేషనల్ స్కిల్స్. మానసిక ప్రశాంతత కొరకు సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులు నిత్యం ఇతరులతో సంతోషం కోసం చిన్న చిన్న మాటలు, పదాలు, జోక్స్ పాటల రూపంలో వినిపిస్తుంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత పెరుగును. దీన్నే మనం ఏమంటున్నాం, రీక్రియేషనల్ స్కిల్స్ అంటున్నాం. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా వ్యక్తి ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు అతని యొక్క సంతోషాన్ని పెంచడం కొరకు కొన్ని పదాలు కానీ లేకపోతే కొన్ని జోక్స్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ అంటే వ్యక్తి దైనందిన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సమస్యలను ఎదుర్కోవడంలో మానసిక సామర్థ్యాన్ని ఇక్కడేమంటున్నాం, జీవన నైపుణ్యం అంటున్నాం. ఇన్ అవర్ డైలీ లైఫ్ we are going to face a different problems. So whatever problems will arise, so for each and every problem, if you are giving a solution to that problem, then you have a life skills. Okay, దీంట్లో థింకింగ్ స్కిల్స్. మనం ఆల్రెడీ ఆలోచన నైపుణ్యాల గురించి మనం చిన్నగా మాట్లాడుకున్నాం. ఆలోచన నైపుణ్యాల్లో ఆలోచన ఉంది అంటే మన దగ్గర మెదడు ఉన్నట్టే, దిమాగ్ ఉన్నట్టే. అంటే మానవుడి యొక్క మేధస్సుకు సంబంధించినటువంటి అంశం ఆలోచించడం. థింకింగ్ స్కిల్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద బ్రెయిన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. దీంట్లో ఫస్ట్ వన్ సెల్ఫ్ అండర్స్టాండింగ్. సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి, నీ గురించి నువ్వు అర్థం చేసుకోవడం, స్వీయ అవగాహన. వాట్ ఈజ్ యువర్ ఫిజికల్ మెంటాలిటీ, వాట్ ఈజ్ యువర్ మోటార్ మెంటాలిటీ, వాట్ ఈజ్ యువర్ మెంటల్ మెంటాలిటీ. అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్. అంటే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటున్నావు, ఎప్పుడు సంతోషంగా ఉంటున్నావు, ఎప్పుడు బాధపడుతున్నావు, ఎప్పుడు నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, నీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి, నీ యొక్క భౌతిక శరీరం యొక్క పరిస్థితి ఏంటి, నీ మానసిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడాన్ని ఏమంటాం ఇక్కడ స్వీయ అవగాహన అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ నిర్ణయాలు తీసుకోవడం, డెసిషన్ మేకింగ్. అంటే ప్రతి వ్యక్తి కూడా ఫ్రమ్ at the time of the birth to till end of the death, every day problems will come, yes or no. Some breakers will come, speed breakers will come, there you are going to make some decision. So in our life is going to depends upon decision itself only. నిర్ణయాలు తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఎట్లా నిర్ణయాలు తీసుకుంటున్నాం అంటే ఆ నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పేరెంట్స్గా మనకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఏ కోర్సులో జాయిన్ చేయాలి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగా, ఇంగ్లీషా, ఇంకేదైనా, మరి ఏ సిలబస్, సెంట్రలా, స్టేటా, సిబిఎస్ఆ, ఇంటర్నేషనలా, ఇంకేదైనా, ఇలా అన్ని రకాలుగా మనం ఆలోచిస్తాం. సో ఇక్కడ నిర్ణయం తీసుకోవడం, డెసిషన్ మేకింగ్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్. మరి ఆ డిసిజన్స్ ఎట్లా తీసుకుంటాం, ఎలా తీసుకుంటాం, ఎవరిని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాం, డెసిషన్ తీసుకునేటప్పుడు ఎవరెవరిని అడుగుతాం, వారి యొక్క అభిప్రాయాన్ని మనం తీసుకుంటామా లేదా, లాంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ సృజనాత్మకంగా ఆలోచించడం, క్రియేటివ్ థింకింగ్. సో ఇక్కడ క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి అంటే ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొత్తగా ఆలోచించడం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ 10 రకాలుగా చూపించవచ్చు.
మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే ఏం చేస్తాడు, ఆ ప్రాబ్లంకు షార్ట్ కట్ క్రియేటివ్గా ఆలోచించి దానికి సొల్యూషన్ చేస్తాడు. మిగతా సబ్జెక్టులకు సంబంధించిన స్టూడెంట్ ఏం చేస్తాడు, లాంగ్ ప్రాసెస్లో దానికి సొల్యూషన్ చేస్తాడు. అట్లా ఈ విధంగా ఒక సమస్యను భిన్న కోణాలలో ఆలోచించి వచ్చినటువంటి పరిష్కార మార్గాల్లో ఏదైతే ఉన్నతంగా ఉంటుందో, ఏదైతే సృజనాత్మకంగా ఉంటుందో దాన్ని అప్లై చేయడం. వెనెవర్ ఎనీ ప్రాబ్లమ్ విల్ బి దేర్, you are going to think creatively, you are going to give solution to the problem in a creative manner. నెక్స్ట్ విమర్శనాత్మకంగా ఆలోచించడం, క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి, తను చేస్తున్నటువంటి పని తప్ప ఒప్ప అని స్వంతగా విమర్శన చేసుకోవడం ఇక్కడేమంటాం, క్రిటికల్ థింకింగ్. వెనెవర్ యు ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్, వెదర్ ఇట్ ఈస్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, so there you are going to comment yourself in a critical manner, you are going to think yourself in a critical manner, so that is called as a critical thinking. నెక్స్ట్ ఏంటి, ప్రాబ్లం సాల్వింగ్ అంటే నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి అనేక సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, క్లిష్టమైనవి కావచ్చు, సులభమైనవి కావచ్చు. సో వాటిని ప్రయత్నించాలి, వాటిని సాధించాలి అనుకున్నప్పుడు నీ దగ్గర ఆ స్కిల్ అనేది ఉండాలి. మరి ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించాలి అనుకున్నప్పుడు సమస్య పరిష్కార సోపానాలు కీలక పాత్ర వహిస్తాయి. ఏంటి, స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. దెన్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. నెక్స్ట్ ఏంటి, సామాజిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వ్యక్తికి సమాజానికి మధ్య జరిగేటువంటి చర్య ప్రతిచర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సామాజిక నైపుణ్యాలే. వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు అంటే ఏంటి, ఇక్కడ వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు, అదేవిధంగా వ్యక్తులతోటి సమర్థవంతంగా సంభాషించడం అంటే ఎఫెక్టివ్లీ కమ్యూనికేటింగ్, హౌ యు ఆర్ డూయింగ్ కమ్యూనికేషన్ విత్ పీపుల్ ఎఫెక్టివ్లీ. నెక్స్ట్ ఎంపతి. ఎంపతి మీన్స్ వాట్, యు ఆర్ గోయింగ్ టు థింక్ నాట్ బై ఇన్ యువర్ ప్లేస్, యు ఆర్ గోయింగ్ టు థింక్ by achieving the place of another person, that is called as empathy. అంటే ఇంకొకరి స్థానంలోకి వెళ్ళి ఆ వ్యక్తిలాగా ఆలోచించడం, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని మనం తెలుసుకోవడం అంటాం ఇక్కడ ఎంపతి అంటాం. నెక్స్ట్ ఏంటి, కోపింగ్ స్కిల్స్, సంప్రదింపు నైపుణ్యాలు. అంటే మనం సమాజంలో చాలామంది వ్యక్తులతో సంప్రదించాల్సి ఉంటుంది, అవునా కదా. ఆ సంప్రదించేటప్పుడు మనం ఉద్వేగాల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి అంటే ఉద్వేగాల్ని తట్టుకోవడం ఎలా, హౌ టు కోపింగ్ విత్ ఎమోషన్స్, హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. అదేవిధంగా సమవయస్కుల యొక్క ఒత్తిడిని అధిగమించడం, కోపింగ్ విత్ స్ట్రెస్ ఫ్రమ్ peer also, sometime you are going to get stress from peer group also, so there also you are going to use your coping skill. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ ఏంటి, సంపూర్ణ మానవ జీవితంలో నైపుణ్యాల పాత్ర, ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఫర్ అ బ్యాలెన్స్డ్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. ఒక సంపూర్ణమైనటువంటి మానవుడిగా నువ్వు కావాలి అనుకున్నప్పుడు దాంట్లో లైఫ్ స్కిల్స్ యొక్క పాత్ర ఏంటి, లైఫ్ స్కిల్స్ ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయి అనేటువంటి అంశాల గురించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన. అంటే మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్ అంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. అదేవిధంగా స్పిరిచువల్ సెల్ఫ్, ఆధ్యాత్మిక భావన. అలాగే నైపుణ్యాల యొక్క అభివృద్ధి క్రమం, స్కిల్ డెవలప్మెంట్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి, ఎంపతి, సహానుభూతి అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఎంపతి, డెఫినేషన్స్ ఆఫ్ ది ఎంపతి, కాన్సెప్ట్ ఆఫ్ ఎంపతి, వై ఎంపతి ఈజ్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్, అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎంపతి అంటే సహానుభూతికి కారణాలు ఏంటి, అసలు ఎలాంటి కారణాలు ఉండాలి. నెక్స్ట్ స్వీయ అవగాహనకు సంబంధించినటువంటి దృక్కోణాలు, డైమెన్షన్స్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. దాంట్లో ఫస్ట్ వన్ సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం, నీ గురించి నువ్వు అర్థం చేసుకోవడం, దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటాం. నెక్స్ట్ ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం. సెల్ఫ్ ఇమేజ్, స్వీయ రూపం. అదేవిధంగా సెల్ఫ్ కంట్రోల్ అంటే నీకు నువ్వు కంట్రోల్ చేసుకుంటావు. విద్యార్థులలో ఏది సెల్ఫ్ అనేటువంటి భావనను, కాన్సెప్ట్ను పెంపొందించడానికి వాట్ క్వశ్చన్స్ వీ కెన్ ఆస్క్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్, వాట్ క్వశ్చన్స్ వీ కెన్ ఆస్క్ టు స్టూడెంట్స్.
నెక్స్ట్ పరస్పర సంబంధ నైపుణ్యాలు, సహ సంబంధం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అండ్ ఫ్రెండ్షిప్. ఇక్కడ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఏంటి, పరస్పర సంబంధ నైపుణ్యాలు అంటే ఏంటి, దెన్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్పర్సనల్ స్కిల్, వాట్ ఆర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, టీచర్కు మరియు ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఎట్లా ఉండాలి, ఉపాధ్యాయుడు పిల్లలకు సంబంధించినటువంటి ప్రవర్తన ఎట్లా ఉండాలి, పరస్పర సంబంధ నైపుణ్యంలోని మూలకాలేంటి, వాట్ ఆర్ ద బేసిస్ ఫర్ ఇంటర్ రిలేషన్స్, వ్యక్త్యంతర సంబంధాలు అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అండ్ ఫ్రెండ్షిప్ అంటే మనిషి సంఘజీవి కావున నిత్యం ఇతరులతో మాట్లాడాల్సి ఉంటుంది, కలిసిమెలిసి ఉంటాడు కావున సమూహంలోని సభ్యులందరితోటి సంబంధాలను ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. మరి ఎట్లా ఏర్పరచుకుంటాడు, హౌ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ గోయింగ్ టు మేక్ రిలేషన్ విత్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సంఘర్షణ నిర్వహణ అంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. సంఘర్షణ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ అంటే దెర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఓన్లీ ఇష్యూస్ అంటారు అనుభవజ్ఞుడు. కానీ మానవుడు ఒక సమస్య రాగానే ఏం చేస్తాడు, సంఘర్షణకు గురవుతాడు. ఆ సంఘర్షణ వల్ల ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుక్కొనలేకపోతాడు. మరి ఎలాంటి సంఘర్షణలు వస్తాయి మనకు, టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ సంఘర్షణలు, ఉపగమ సంఘర్షణ, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, పరిహార సంఘర్షణ ఏమొస్తుంది, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, ఉపగమ పరిహార సంఘర్షణ, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, పరిహార సంఘర్షణ, ఇలా అనేక రకాలైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఉపగమ సంఘర్షణ అంటే రెండు పాజిటివ్స్ ఉన్నప్పుడు దాన్ని ఉపగమ అంటాం, రెండు నెగటివ్స్ ఉన్నప్పుడు పరిహార అంటాం, ఒక పాజిటివ్ ఒక నెగటివ్ ఉన్నప్పుడు పరిహార సంఘర్షణ అంటాం. అదేవిధంగా రెండు వైపులా పాజిటివ్ ఉంది నెగటివ్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని పరిహార సంఘర్షణ అంటాం. మరి ఇక్కడ ఈ సంఘర్షణకు కారణాలు ఏంటి, అసలు ఏంటా కారణాలు అంటే ఎందుకు వస్తుంది కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎందుకు వస్తాయి, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో దీంట్లో రెండు రకాలు ఉన్నాయి, ఇంట్రా ఇండివిజువల్, ఇంటర్ ఇండివిజువల్, రైట్. నెక్స్ట్ మళ్ళా ఇంట్రా ఇండివిజువల్ అంటే ఏంటి, రైట్. సంఘర్షణ వచ్చినప్పుడు అధిగమించు విధానాలు ఏంటి, స్ట్రాటజీస్ ఫర్ resolution of conflict. Whenever conflict will come, then how you are going to overcome those conflict, everything you are going to write. Next, time management. ఏంటి టైం మేనేజ్మెంట్ అంటే ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైనది ఏంటి, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ టైం మేనేజ్మెంట్ విల్ ఆల్సో కమ్స్ అండర్ ఇన్ లైఫ్ స్కిల్స్. మరి మీకు ఆల్రెడీ తెలుసు, కాలాన్ని సరిగ్గా నిర్వహించాలి, కాలాన్ని సరిగ్గా వాడుకున్నప్పుడు మాత్రమే జీవితంలో సక్సెస్ ఉంటుంది. కాలం చాలా విలువైనది, టైం ఈజ్ గోయింగ్ టు హ్యావ్ అ వాల్యూ, ఇట్ విల్ నాట్ కమ్ అగైన్, అవునా కదా. కాబట్టి ఎట్లా అంటే టైం ఈజ్ మోర్ వాల్యూ దెన్ మనీ. సో దాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. నెక్స్ట్ దీంట్లో గోల్ సెట్టింగ్, లక్ష్యాలను నిర్ణయించడం. అంటే సగటు మనిషిలో దాగి ఉండేటువంటి సామర్థ్యం ఎటువంటిదంటే మహాసముద్రం వంటిది. ఎందుకంటే ఒకసారి మనిషి తలుచుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారాన్ని సాధించవచ్చు. కాబట్టి ఇక్కడ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి, రైట్. నెక్స్ట్ విద్యార్థులలో అభ్యసనాన్ని అభివృద్ధి చేయడంలో ఏముండాలి, లక్ష్యం ఖచ్చితంగా ఉండాలి. మరి ఆ లక్ష్యం అన్నది ఎట్లా ఉండాలి, ఆ లక్ష్యాన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, లాంటి అంశాలన్నీ కూడా మనకు దీంట్లోనే కనబడతాయి. నెక్స్ట్ కోపింగ్ విత్ ప్రెషర్ అండ్ స్టాండింగ్ స్ట్రాంగ్, ఒత్తిడిని అధిగమించడం, అదేవిధంగా బలంగా ధైర్యంగా ఉండడం. అంటే హౌ యు ఆర్ గోయింగ్ టు కోప్ యువర్ ప్రెషర్ అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ స్ట్రాంగ్. సో ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ హియర్, ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా. ఇఫ్ యూ వాంట్స్ టు బికమ్ ఎ స్ట్రాంగ్, ఫస్ట్ యూ నీడ్ టు నో హౌ టు కోప్ విత్ ద ప్రెషర్. నెక్స్ట్ ఇక్కడ ఒత్తిడిని తగ్గించాలి అనుకున్నప్పుడు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది, అవునా కదా.
అంటే ఎప్పుడెప్పుడు మనం ఒత్తిడికి గురవుతున్నాం ఆ సందర్భాల్ని గుర్తించడం, ఆ ఒత్తిడికి గురైనప్పుడు వాటికి పరిష్కార మార్గాల్ని ఆలోచించడం, సమస్య వచ్చినప్పుడు సమస్యకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల్ని ముందుగానే ఊహించడం, రైట్. అలా విధంగా సమగ్రమైనటువంటి ప్రవర్తనను ఆశించడం, వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం, స్నేహితులను పెంచుకోవడం, యోగా, ధ్యానం లాంటివి చేయడం ద్వారా ఏం చేసుకోవచ్చు, ఒత్తిడిని అధిగమించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడం. మరి డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? నిర్ణయాలు తీసుకోవడం అంటే సమస్య వచ్చినప్పుడు, లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉండడం. మరి ఇక్కడ డెసిషన్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్, అలాగే డెసిషన్ తీసుకునేటప్పుడు ఉండాల్సినటువంటి ఐడియాసు, యువర్ థింకింగు, అదేవిధంగా టైప్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, వ్యక్తిగతంగా ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్, వ్యక్తి సంబంధిత నిర్ణయాలు తీసుకోవడం, ఇండివిజువల్ రిలేటెడ్ డెసిషన్ మేకింగ్. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని సోపానాల్ని, స్టెప్స్ ఆర్ గోయింగ్ టు ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ అ డెసిషన్. క్రిటికల్గా ఆలోచించడం, విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడానికి కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా క్రియేటివ్ థింకింగ్ని పెంచుకోవడానికి ఏమేం కార్యక్రమాలు కావాలి, దాంట్లో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటి, క్రియేటివ్ థింకింగ్ని పెంపొందించడంలో స్కూల్ యొక్క రోల్ ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, జీవన నైపుణ్యాల యొక్క లాభాలు, బెనిఫిట్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్? నెక్స్ట్ ఇక్కడ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనే దాని కింద ఒక యాక్టివిటీ తీసుకోవాలి. మనకు గర్ల్ చైల్డ్, ఇది గర్ల్ చైల్డ్ అనే కాదు, యాక్టివిటీ కింద మెసేజ్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి కొన్ని యాక్టివిటీస్ తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో చూస్తున్న దాంట్లో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఒక యాక్టివిటీ తీసుకున్నారు. ఈ యాక్టివిటీలు ఏముండాలి, కొందరు స్టూడెంట్స్ కలిసి గ్రూప్గా మారి డిఫరెంట్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ప్లే డిఫరెంట్ రోల్స్. అంటే ఇక్కడ 6 రకాలైనటువంటి రోల్స్ ప్లే చేస్తారు. ఒకరేమో ఫాదరు, ఒకరేమో మదరు, ఒకరేమో సన్, ఒకరేమో డాటరు, ఇంకొకళ్ళు డాటర్, ఇంకొకళ్ళు టీచర్. ఇట్లాంటి రోల్ క్రియేట్ చేసి ఒక డ్రామా లేదా స్కిట్ వీడియో రూపంలో తయారు చేయాలి. ఆ మ్యాటర్నంతా ఇక్కడ రాయాలి. ప్లస్ ఈ వీడియోను దేంట్లో మనకు సీడీలోకి డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఒక కాలమ్స్ ఉన్నది, సీరియల్ నెంబర్, యాక్టివిటీ అండర్టేకెన్, గ్రూప్ యాక్టివిటీ, ఇండివిజువల్ యాక్టివిటీ, దాంట్లో ఐడెంటిఫై చేసినటువంటి స్కిల్స్ ఏంటి, దాంట్లో నీ రోల్ ఏంటి, అలాగే ఆ రోల్ ద్వారా నువ్వేం నేర్చుకున్నావు, ఇవన్నీ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పి రాణి అనేటువంటి ఆమె ఈ గ్రూప్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడు ఆమె స్కిల్స్ ఏమేమి ఐడెంటిఫై చేసింది, ఒత్తిడులను తట్టుకునేటువంటి నైపుణ్యం, పరస్పర సంబంధాల నిర్వహణ. ఈమె యొక్క పాత్ర ఏంటి, సన్ అంటే కొడుకు. మరి ఏం నేర్చుకున్నది అంటే నేను అంటే ఎట్లా ఆలోచించాలి, స్వయంగా ఎట్లా ఆలోచించాలి, దీని ద్వారా నేను ఏం లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నాను, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ పట్టికలో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ సెల్ఫ్ హిస్టరీ. అంటే సెల్ఫ్ హిస్టరీ అంటే మొత్తం నీ చరిత్ర, నువ్వు పుట్టిన నుంచి ఇప్పటి వరకు నీ చరిత్ర ఏంటి, నీకు కలిగినటువంటి అనుభవాలు ఏంటి, నువ్వేమేం చదువుకుంటున్నావు, బీఎడ్ కాలేజీలో భాగంగా నువ్వేం నేర్చుకున్నావు, నీకు వచ్చినటువంటి నైపుణ్యాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దేంట్లో, సెల్ఫ్ హిస్టరీలో నీకు సంబంధించింది. దీంతో పాటు మీకు అందరికీ డౌట్ వస్తుంది, ఈ సెల్ఫ్ డెవలప్మెంట్లో యోగా, కమ్యూనికేట్ ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్లో ఉన్నటువంటి కొన్ని అంశాలని సీడీలోకి డ్రైవ్ చేయాలి. ఏమేమి అంశాలు, మీకు లైఫ్ స్కిల్ ఆల్రెడీ ఒక డ్రామాని సీడీలోకి డ్రైవ్ చేయాలి, రైట్. నెక్స్ట్ దేంట్లో యోగాలో మీరు యోగా చేసినటువంటి కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ని తీసి వాటిని సీడీలోకి డ్రైవ్ చేయాలి. నెక్స్ట్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కింద ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడి వీడియోని, ఆ వీడియోని సీడీలోకి డ్రైవ్ చేయాలి. అదేవిధంగా ఎవరైనా ఒక గొప్ప వ్యక్తికి సంబంధించినటువంటి స్పీచ్ని ఏం చేయాలి, డౌన్లోడ్ చేసి ఆ వీడియోని ఈ సీడీలోకి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సీడీ మీద మీ పేరు, మీ రూల్ నంబరు, మీ డీటెయిల్స్ మొత్తం కూడా
రాయాల్సి ఉంటుంది. రికార్డ్ కంప్లీట్గా రాసి స్పైరల్ చేసి సెల్ఫ్ డెవలప్మెంట్ రికార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏది లైఫ్ స్కిల్స్కి సంబంధించినటువంటి రికార్డులో ఆ లైఫ్ స్కిల్కి సంబంధించినటువంటి ఇమేజెస్ ఖచ్చితంగా ఎక్కడ వీలైతే అక్కడ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. సో ఇది లైఫ్ స్కిల్స్ అనేటువంటి రికార్డ్ రాయడం. మనం ఆల్రెడీ యోగాకు సంబంధించినటువంటిది ఎట్లా రాయడం నేర్చుకున్నాం. వీ హ్యావ్ ఆల్రెడీ అండర్స్టూడ్ హౌ టు రైట్ యోగా రికార్డ్. వీ హ్యావ్ ఆల్రెడీ అండర్స్టూడ్ హౌ టు రైట్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ రికార్డ్. నౌ వీ హ్యావ్ టు we are understanding how to write life skills record also. సో యోగా నుంచి వీడియోస్ మీరు చేసినటువంటి యోగాకు సంబంధించిన వీడియోసు, మళ్ళీ కమ్యూనికేట్ ఇంగ్లీష్లో మీరు ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి స్పీచు, గొప్ప వ్యక్తులకు సంబంధించినటువంటి స్పీచెస్, లైఫ్ స్కిల్లోనేమో ఏం చేయాలి, ఇక్కడ లైఫ్ స్కిల్కు సంబంధించినటువంటి ఒక డ్రామా స్కిట్ తయారు చేసి ఇట్ మే బి ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇట్ మే బి తెలుగు, you are going to prepare, then you are going to drive that video into CD. Okay, thank you.